కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతితో నారాయణవనంలో వివాహానంతరం తిరుమలకు చేరుకునే ముందు అనేక ప్రాంతాల్లో సంచరించారు. అందులో ఒకటి అప్పలాయగుంట. సాక్షాత్తు స్వామివారు నివసించిన ఈ పవిత్ర ప్రదేశం విశేషాలు ఈ కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరు ఇందుకే. వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి స్వయంభూగా తిరుమల గిరుల్లో వెలిశారు. నారాయణవనంలో శ్రీ పద్మావతితో వివాహానంతరం శ్రీనివాసుడు అప్పలాయగుంటలో కొంతకాలం నివాసమున్నారు. ప్రసన్నంగా స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు. స్థల పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు తీరారు. తర్వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు చేరారని, పూర్వం అప్పలాయగుంట ప్రాంతాన్ని అన్రుణ సరోవరం అంటే రుణం లేని సరోవరం అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి అప్పలాయగుంట అని పేరు రావడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్లుగా అతను అందరి వద్ద అప్పులు చేస్తుండేవాడు. అదే ఊరికి చెందిన మరో వ్యక్తి అప్పులయ్య సంగతి తెలిసి దురాశతో అతని దగ్గర డబ్బులు కాజేయాలన్న దుర్బుద్ధితో అప్పులయ్య దగ్గరకు కూడా బాకీ ఉన్నాడని బాకీ తీర్చమని వేధించసాగాడు. ఊరు జనమంతా అప్పులయ్య అందరి వద్ద అప్పులు చేస్తుంటాడు కాబట్టి అది నిజమే అని నమ్మారు. అప్పులయ్య తాను ఆ వ్యక్తి నుంచి డబ్బు అప్పుగా తీసుకోలేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరికి విసిగిపోయిన అప్పులయ్య నేను రుణం తీసుకోలేదు అని ఒక రాయి మీద వ్రాసి దానిని కోనేరులో వేస్తాడు. సాధారణంగా రాయి వంటి బరువైన వస్తువులు నీటిలో వేస్తే మునిగిపోతాయి. కానీ ఆశ్చర్యంగా అప్పులయ్య నేను రుణం తీసుకోలేదు అని వ్రాసి కోనేటిలో వేసిన రాయి మాత్రం పైకి తేలసాగింది. అది చూసిన గ్రామస్తులు అప్పులయ్య నిజాయితీపరుడని నమ్మారు. ఆనాటి నుంచి ఆ కోనేరుని అన్రుణ సరోవరం అని పిలిచేవారు. మరో కథనం ప్రకారం ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వాడని, అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా మారిందని, కాలక్రమేణా అప్పలాయ గుంటగా మారిందని తెలుస్తుంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలి అప్పు పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇచ్చేవాడని, అందుకని ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆలయ విశేషాలు: చుట్టూ ఎత్తైన కొండలు, పంట పొలాలతో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన అప్పలాయగుంట ఆలయం దర్శించుకుంటే ఆధ్యాత్మిక అనుభూతులతో భక్తులు పరవశిస్తారు. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాలయం, ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ రూపం కనులు విందు చేస్తుంది. ఆలయంలో శ్రీ ఆండాల్, శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. నిత్య పూజోత్సవాలు: అప్పలాయగుంటలో శ్రీవారికి ప్రతినిత్యం తిరుమల శ్రీనివాసునికి జరిగినట్టే సుప్రభాతం సహా ఇతర సేవలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతాయి. శ్రీవారికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం చాలా ప్రసిద్ధి చెందింది. శుక్ర, శనివారాల్లో, సెలవు దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పలాయగుంట క్షేత్రంలో వెలిసిన ఆంజనేయ స్వామి చాలా మహిమ గలవాడని నమ్ముతారు. ఈ ఆలయంలో స్వామిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. ఈ ఆలయంలో స్వామిని కొలిచి వ్యాధులు తగ్గిన వారు దేవాలయంలో స్వామికి ముడుపులు చెల్లించుకుంటారు. అప్పలాయగుంట చేరుకోవడానికి తిరుపతి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా తిరుపతికి రైలు, బస్సు, విమాన సౌకర్యాలు కలవు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అప్పలాయగుంట క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ.